సో హలో వైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసిన. అసలు మాట్లాడబుద్ధి అవ్వట్లేదు నాకు. నిన్నటికెళ్ళి యాక్చువల్లీ ఎస్టర్డేకి వెళ్ళి జిమ్ స్టార్ట్ చేసిన. మొత్తం బాడీ పెయిన్స్. నిన్ననే బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ అది 3 minutes బ్లాగే అయింది. మొత్తం ఎక్సర్సైజ్ అంటే స్టార్టింగ్ బిగినర్స్కి ఎట్లా ఇస్తారు ఎక్సర్సైజ్ అట్లనే ఇచ్చేది. బ్లాగ్ తీసిన అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ 3 minutes ఇంకా దాన్ని అప్లోడ్ చేద్దామని చెప్పి నిన్న ఇంట్రో ఎంత ఎక్సైట్మెంట్ తోటి ఇచ్చిన అంటే అసలు ఈరోజు మాట్లాడబుద్ధి కావట్లేదు నాకు. నైట్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇంటికి పోయి స్నానం చేయడానికి అసలు ఏమన్నా తిప్పాలన్నా పండుకున్నా నైట్ మంచిగానే నిద్ర వచ్చింది. మార్నింగ్ లేచి చూస్తే ఈ చేయి మొత్తం వాసింది. లెగ్స్ ఏమో పని చేస్తే మార్నింగ్ ఏం పని చేయలేదు. ఇప్పుడు ముఖం కడుక్కో కాలేజ్కి పోతున్నా. సాయంత్రం మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. బ్యాగ్లో డ్రాయింగ్ క్లాస్ ఉంది ఈరోజు. బ్యాగ్లో షార్ట్ టీషర్ట్ ఉంది. ఈరోజు బ్లాగ్ తీస్తా. అది ఒకసారి ఇంట్రో కూడా మీకు పెడతా. నిన్న ఎట్లా మాట్లాడినా ఏంది చూడండి అది కూడా. సో కాలేజ్కి వెళ్తున్నా ఇప్పుడు. జిమ్లో కంటిన్యూ చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ బ్లాగ్. ఇది ఎట్లున్నారు అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసిన న్యూ కంటెంట్ తోటి. కనిపిస్తలే అనుకుంటా మీకు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే చక్రాడు ఫోన్ చేసాను జిమ్కి రారా ఇంకెన్ని రోజులు అవుతావు అని చెప్పి. సో జిమ్కి అయితే స్టార్ట్ అయినా ఈ రోజు నుంచే ఫస్ట్ డే ఈరోజు. సో జిమ్కి అయితే పోతున్నాను నేను. వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నాడు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి బయలుదేరినా. ఇప్పుడే ఊబర్ బుక్ చేసిన. వస్తుండన్న ఫోన్ చేసిండు. సో 5 minutes అయింది వచ్చేస్తుండ అనుకుంటా. సో వస్తుండు. జిమ్లో పోయి కలుద్దాం మనం. చూద్దాం ఫస్ట్ డే ఎట్లెట్లే జరుగుతుంది మొత్తం అన్నట్టు చూపిస్తాను నేను మీకు. కాలేజ్ అయిపోయిన తర్వాత జిమ్కి అయితే వచ్చేస్తాం. జిమ్ పోతున్నా. చక్ర ఆడేమో డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారా నేను షటర్ వేసి జిమ్ వస్తాను చెప్పలేదు. నడవబుద్ధి అవుతలే అది. ఎట్లయితే అస్సలు ఎక్కబుద్ధి అవుతలే. నిన్న యాక్చువల్లీ 15 squats ఇంకో అందులో టైప్స్ ఉంటాయి కదా. అది 15 తీసిన. పుషప్స్ ఒక 10. ఇంకేమో చేయించిన అంతే. దానికి వచ్చేసాను జిమ్కి వచ్చిన. అది షటర్ తీయాలి. ఇప్పుడు షటర్ తీస్తా. షటరు ఇట్లా దొక్కి తాళం తీయాలని చెప్పిండు. ఒక్క నిమిషం. ఫైనల్లీ తీసిన. మళ్ళీ మూసి అని చెప్పిన వాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అనుకుంటాను. బ్యాగ్లో నేను డ్రెస్ కూడా తీసుకొచ్చిన. ఇంకా అవుట్ఫిట్ వేసుకున్నామని చెప్పి మళ్ళీ 5కి తీస్తాడు జిమ్. మళ్ళీ 4కి కాలేజ్ అయిపోతుంది. ఆ గంటలు అటు ఇటు ఎందుకని చెప్పి నేను డ్రెస్ కూడా బ్యాగ్లోనే క్యారీ చేస్తున్నాను. సో గైజ్ ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాం. జిమ్లోకి అయితే పోదాం. యాక్చువల్లీ వీడియో నిన్న రావాలి, కాకపోతే కొంచెం డిలే అయింది. యాక్చువల్లీ గ్యాప్ చాలా రోజులు వచ్చింది కానీ అది అయితే నేను వస్తుందని అస్సలు అనుకోలేదు. అవును ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెన్సీ చేయడానికి ట్రై చేస్తా. జిమ్ మీరు చూడొచ్చు. యాక్చువల్లీ నేను బ్లాగ్ కూడా అప్లోడ్ చేసిన దీని మీద. చక్రాడు ఇంకా రాలేదు. ఈ వీడియో నిన్న దిద్దాం అనుకున్నా కానీ నిన్న
కొంచెం టైమర్ కొంచెం ఉంది, చాలా రోజుల తర్వాత తీస్తున్నాం. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అన్న ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. నిన్నటికి వెళ్ళి కొంచెం కంపేర్ చేస్తే ఈరోజు బాగుండాలి, బెటర్ ఉండాలి ఎక్సర్సైజ్. వాడు వచ్చిన తర్వాత ఏమేమి చేపిస్తాడు చూద్దాం, కలుద్దాం చక్రాడు వచ్చిన తర్వాత. ఇట్స్ హ్యావ్ బీన్ 5 మినిట్స్, ఇంకా రాలేదు చక్రాడు. వస్తా అని చెప్పిండు. జుట్టు అయితే మస్తు పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ సండే పోయి తీపించుకురావాలి కటింగ్. నాకు తెలిసిన అన్న ఆడ తీపించను ప్రిఫర్ చేసి నాకు ఆడికి పోయి తీసుకురారా మంచిగా తీస్తారు అని చెప్పి తీపించుకుందాం అనుకుంటున్నా. మీకు నాకు సూట్ అయ్యే కటింగ్ ఏమన్నా ఉంటే కాంప్లిమెంట్ చేయండి. ఆ కటింగ్ పక్కా తీపించు అంటే మీరు ప్రిఫర్ చేసే కటింగ్ నాకు నచ్చితే తీసుకుంటా. సో తీపించుకుందాం అనుకుంటున్నా నేను. ఈ సండే తీపించుకుంటా పోయి. సమ్మర్లో లాంగ్ హెయిర్ కొంచెం స్వెట్ అన్ని స్టోర్ చేస్తుంది, నాకు గలీజ్గా అనిపిస్తుంది. మొత్తం స్వెట్ అవుతుంది. ఇంకా రాలేదు, 5 అవుతుంది. వస్తారేమో అందరు పబ్లిక్ అయితే మస్తు ఉండే నిన్న. వస్తారేమో ఇంకా కాసేపు ఆగి వస్తారు. చక్రాడు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తారు బ్లాగ్ మళ్ళీ. చక్రాడు అయితే ఎప్పుడు వస్తుందో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎక్సర్సైజ్ మొత్తం. వాడు స్టార్ట్ చేయడం వస్తుంది. తర్వాత ఏమేమి రొటీన్ ఏమో ఉంటుందేమో కొంచెం చూడాలి. నిన్నట్లయితేనే చూపిస్తాను, అవి చూద్దాం. నిన్నట్లయితే స్పాట్స్ చూద్దాం. అవి స్పాట్స్ చూసిన తర్వాత చూపిస్తాను నేను. స్టార్ట్. చడ్డీ నా బాగుంది. ట్రిప్ చేయి ఇట్లానా? నువ్వు ఇట్లా అంటే మళ్ళీ ఇట్లా పెట్టాలి. నువ్వు సేమ్ రోజు చేయాలి ఇవి వార్మప్స్. చక్రాంది రికార్డ్ రాసిందంటే వాడు పోయిండు, అది అయిపోయింది రికార్డు. సో మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్వి. నిన్న ఏ వేపు చూపించిండో అది మళ్ళీ రొటీన్గా చేయాలంట, అది చూద్దాం. ఫోన్ ఎక్కడ స్టేబుల్ చేయాలా అని చూస్తున్నా. ఫోన్ ఇక్కడ ఉంటుందో ఎక్కడ స్టేబుల్ చేద్దాం మరి. ఇప్పుడు ఏవేవైతే తీసుకున్నా అది మొత్తం 1 సెట్స్ ఎంటైన్ చూస్తున్నాం. టూ కేజీస్ ఉంటుంది ఇది బాల్, బాస్కెట్ బాల్ అనుకున్నా. చెంపలైతే మస్తు వస్తున్నాయి. పుషప్ చేసిన తర్వాత వెళుతాం గైస్.
బ్రో ఫైనలీ ఐఎమ్ డన్ టుడే. అరే ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటే ఏదో మామూలు విషయం అనుకున్నాను. దూరే తిరిగిపోతుంది అసలు. అదే నువ్వు బెంచ్ ప్రెస్ అంటే ఇంకా పేర్లు కూడా అంత గుర్తుకులేవు నాకు. ఇప్పుడే చక్రాలు చెప్పిండు, సారీ ట్రైనర్ చెప్పిండు ఇప్పుడే. బెంచ్ ప్రెస్ అంట ఇంకొకటి ఏమో ఉండే చేసిన అంత పేర్లు గుర్తులేవు. మస్తు అలసిపోయినా ఈరోజు అయితే. బాడీ పెయిన్స్ ఏం నైట్ కొంచెం నిద్ర అవుతా కానీ మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ అవుతాయి అవి పెయిన్స్. బయటకు పోయి కలుద్దాం మళ్ళీ నడవడానికి వస్తుంది. బ్యాగ్ పెట్టుకొని ఇంటి వరకు 1.5 కిలోమీటర్ అనుకుంటా నడుచుకుంటూ పోవాలి. బయట కలుద్దాం. ఆ కాసేపు అయినాక నేను కంటిన్యూ చేస్తాను. బయటకు వచ్చేసిన ఇప్పుడే బయటకు వచ్చిన ఇంటికి వెళ్తున్నా. బయటకు వచ్చి ఇట్లా ఐస్ క్రీమ్ తీసుకొని తింటే లేపు విని తింటే బయటకు వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మస్తు ఉంది. మార్కెట్ అవుతుంది వెనకాల. ఇంటికి పోతున్నా. వీడియోలో స్కాట్స్ వీడియో తీసినా అని అందులో స్కాట్స్ ఏమో ప్రాపర్గా తీయలేదు. నేను ప్రాపర్గా తీయలేదని చెప్పి మళ్ళీ ఇంకో 15 స్కాట్స్ చూపించింది నాతో. మొత్తం 30 స్కాట్స్ ఈరోజే తీసిన. మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నా అని చెప్పి మళ్ళీ ఏమైనా పుషప్స్ గిషప్స్ చేపిస్తాడేమో ట్రైనర్ తోటి ఎక్కువ జోకులు వేయద్దు. మొత్తం క్లాస్మేట్స్ అయినా ఇప్పటి నుంచి అంటే ప్రొఫెషనల్గా స్టెప్స్ తీసుకోవాలి మొత్తం. ఉంది కాకపోతే నడవడానికి అయితే అస్సలు కావట్లేదు. షేక్ అయితేనే మొత్తం కాళ్ళు. గాయస్ వీడికెళ్ళి వస్తే ఆ చెట్టు చూస్తే నాకు మస్తు నవ్వు వస్తుంది. ఒకరోజు ర్యాండమ్లీ నేను శ్రీకాంత్ గాడు మామిడికాయ తెంపుతున్నాం. 4-5 తెంపినాం. దాని తర్వాత ఆంటీ వచ్చింది సడన్గా, మాకు తెలియదు. వచ్చి గేట్ ఎవర్రా బయట అని చెప్పింది. నా బ్యాగ్ ఏమో శ్రీకాంత్ గారి దగ్గర ఉండే. వాడు బ్యాగ్ తీసుకొని మ్యాంగోస్ తీసుకొని ఉరకలేక కింద పడడానికి వచ్చిండు. ఇంకా మా వెనకాల 2 ఉండే. ఇంకా వాళ్ళిద్దరు మా ఇంటి ఉరుకుతుర్రు. ఆ రోజు అయితే మస్తు ఫనీ కింద పడుతుండే శ్రీకాంత్ గారు. ఆ స్పాట్లోకి వస్తే నాకు ప్రతిసారి నవ్వే వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి గైస్. నాకు కూడా ఊపు వస్తుంది. థ్యాంక్ యూ గైస్.